అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా. సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటది. రైట్, మొత్తానికి ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో తెలియాలన్నట్లు 2 సార్లు వెనకడిగేసినా ఈసారి మాత్రం ఫుల్ జోష్ అనేది జనసేన పార్టీలో కనిపిస్తోంది. షార్ట్ బ్రేక్ తర్వాత అప్డేట్ చూద్దాం. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. నాగార్జున సిమెంట్ ప్రతి సౌదంలో మనగాడై నిలుస్తుంది. నాగార్జున సిమెంట్. హాయ్ రా. హాయ్. కష్టపడి పేర్చిన సామ్రాజ్యం అంత తేలిగ్గా ఏం కదలదలే. ఇలా కూల్ గా ఉంటూనే ఇంత పెద్ద ఇల్లు ఎలా కట్టావు? కష్టపడి దాచుకున్న ప్రతి రూపాయితో, మా కష్టానికి ప్రతిరూపమైన కపిల్ చిట్స్ తో, నమ్మకం మీద నిలబడిన బంధం చాలా బలమైంది. కపిల్ చిట్స్ తో ప్రతి బంధం ఎంతో విలువైనది. కపిల్ చిట్స్, మీ కలలకు సాకారం. అజరామరమైన అమరావతి కృష్ణా నదీ పరివాహక ప్రాంతం పెద్దపరమి తాడికొండలలో సన్ సిటీ ప్రాజెక్ట్స్ వారి ఏపీసీఆర్డీఏ అప్రూవల్ తో ది క్యాపిటల్ మరియు ది ఐకాన్ ప్రాజెక్ట్స్ లో ఓపెన్ ప్లాట్లు, విల్లాస్, ఇండిపెండెంట్ హౌసెస్ బుకింగ్స్ ప్రారంభం. మొత్తానికి సార్వత్రిక సమరం ఎంతలా కొనసాగిందో ఈ రోజు రిజల్ట్స్ కూడా అంతలానే కనిపిస్తున్నాయి. ఓటర్ తీర్పు అనేది అన్ని చోట్ల కూడా చాలా విభిన్నంగా ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను దాటి ఇప్పటికీ కూడా ఫలితాలు వెలువడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. లేటెస్ట్ అప్డేట్ న్యూస్ డెస్క్ నుంచి మా కొలీగ్స్ వంశీ అండ్ శీలా అందిస్తారు. ఓటీయూ. రైట్ రాజేశ్వరి, చూస్తున్నాం ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ కూడా ఫలితాలనేవి వెలువడుతున్నాయి. ఒక లేటెస్ట్ ట్రెండ్స్ కి సంబంధించి మనం తెలంగాణతో మొదలు పెడదాం. షీలా, ఒకసారి మనం చూస్తున్నాం తెలంగాణలో ఊహించని ఫలితాలు వెలువడుతున్నాయి. బీజేపీ అగ్రనాయకత్వం అంతా కూడా తెలంగాణపై ఫోకస్ చేసింది. ఆ విధంగానే ఫలితాలు వస్తున్నాయి. బీఆర్ఎస్ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఖాతా తెరవలేకపోయింది. ఒకసారి దీనికి సంబంధించి అనాలిసిస్. ఖాతా ఓపెన్ చేయలేదు, 0 లీడ్ లోనే ఉంది. ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళకి నిరాశ అనే చెప్పుకోవచ్చు. కానీ బీజేపీ ఫస్ట్ నుంచి కూడా సౌత్ లో ఒక గట్టి ఎఫర్ట్ అయితే చేసింది. ఆ ఎఫర్ట్ కి కొంచెం ప్రయోజనం ఇక్కడ కనిపిస్తుందనే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ పార్లమెంట్ వైజ్ గా మనం చూసుకున్నట్లయితే బీజేపీ 8 సీట్ల ఆధిక్యంలో ఉంది. అలాగే ఐఎన్సీ 8, ఎంఐఎం యాస్టీస్ గానే 1 సీట్ ఆధిక్యంతో ఉంది. అసదుద్దీన్ ఓవైసీ కొంచెం మంచి మెజార్టీతో గెలుపు సాధిస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ పార్లమెంట్ కి సంబంధించి. ఇక మనం ఏపీది కూడా ఒకసారి